అంటే ఇది చెబుతున్నాను. అది రేపు ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. మరి ఏమిటి వరలరామయ్య గారు, ఒకరోజు ముందే పులివెందల వారికి స్వాతంత్రం వచ్చిందని? ఎస్, 3.5 దశాబ్దాలుగా, ఇంకా 4 దశాబ్దాలుగా పులివెందల ప్రజలకు సరైన స్వాతంత్ర్యం లేదు. వారి ఓటు వారు వేసుకోవటానికి అక్కడ హక్కు లేదు వారికి. ఓటు అనేది మన పవిత్రమైన ఓటు అంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, మీ పవిత్రమైన ఓటు ఫలానా వాళ్ళకి వేయాలని. ఆ పవిత్రమైన ఓటు వేసుకోవటానికి అక్కడ ఓటర్స్కి హక్కు లేదు. హక్కు కోల్పోయినారు చాలామంది. అక్కడ వారు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పటికి ఆ ఓటు ఎవరో వేసేస్తారు. పోలింగ్ బూత్ కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణమే ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే ప్రచారం చేస్తారు, వాళ్ళే బూతులు రిగ్గింగ్ చేస్తారు, వాళ్ళే బూత్ క్యాప్చర్ చేసుకుంటారు, వాళ్ళే ఓట్లు గుద్దుకుంటారు, వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు భారీ మెజార్టీతో గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారని. అది జరుగుతుండేది. కానీ నిన్న 12వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. మరలా ఏదో 2 బూతుల్లో సరిగా లేదని నిన్న రీపోలింగ్ జరిగింది. ఈ రోజున కౌంటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు తాను ఓడిపోబోతున్నారు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో. పులివెందల అండ్ ఒంటిమిట్ట రెండిట్లో ఓడిపోతున్నామని తెలుసు. భారీ మెజార్టీతో ఓడిపోతున్నామని తెలుసు అతనికి. అందుకే మేము కౌంటింగ్ బాయ్కాట్ చేస్తున్నాం, నిన్న పోలింగ్ బాయ్కాట్ చేస్తున్నామని ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. టు సేవ్ హిజ్ ఫేస్, అతను చూపే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన కాపాడుకోవటం కోసం అలా చేయటం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేశారు. ఆ గుట్టు రట్టు అయిపోయింది. గుప్పెడ మూసి ఉండేంత వరకు అది అలాగే ఉంటుంది. ఒక్కసారి తెరిచారు నిన్న. తెరిచిన తర్వాత ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం, ఇదా అసలు సిసలైన వ్యవస్థ, ఇదా? అయ్యో, ఎంత చక్కగా దీన్ని దాచిపెట్టి, ఎంత చక్కగా ఇది బయటకు రాకుండా మీరు కాపాడుతూ వచ్చారు, గెలుస్తూ వచ్చారు, భారీ మెజార్టీతో వచ్చారు. ఇదా అసలు సిసలైన గుట్టు అని చెప్పి. అందుకే ఈ రోజున మీరు చూసారా లేదో, స్క్రోలింగ్ వస్తున్నాయి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది. 3 దశాబ్దాల తర్వాత నాకు ఓటు వేసే హక్కు, అవకాశం దొరికింది, సంతోషిస్తున్నానని ఒక ఓటర్ స్లిప్ మీద రాసి వేసినారు అక్కడ. వాట్ డస్ దట్ మీన్? 3 దశాబ్దాలుగా లేదు. ఆయన లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరో వేస్తారు, ఈ టీం వేస్తారు, వైఎస్ఆర్ అని టీం వేసేస్తారు అక్కడ. అందుకే ఈ రోజున నిజమైన స్వాతంత్రం కడప జిల్లాలో పులివెందల ఓటర్కి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. నేను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం జరిగింది అక్కడ? నీకు ఓటేయటానికి ఎవరైనా అడ్డగించారా? పోలింగ్ బూత్లో నుంచి నిన్న ఎవరైనా నెట్టేశారా మీ ఓటర్ని? పోలింగ్ బూత్కు రాకుండా ఎవరైనా నిర్బంధించారా? కొన్ని ఎంత దుర్మార్గం అంటే చెబుతున్నారు. కొన్ని విలేజ్లో, కొన్ని రూరల్ ఏరియాస్లో రోడ్లు కూడా వేయరండి వీళ్ళు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అది. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళు కొన్ని ప్లేసుల నుంచి రోడ్డు కూడా వేయరట, కనెక్టివిటీ వేయరట. అంటే వచ్చి ఓట్లు వేస్తారని భయమై ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మీది బలం అనుకున్నాం. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ చుట్టుపక్కల లేకపోతే కడప జిల్లాలో మీకు బలం ఉందేమని అనుకున్నాం మేము. కానీ అది బలం కాదు, బలంలాగా కనపడే వాపు అని ఈ రోజున పులివెందల ఓటర్స్ ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో బహిర్గతం చేశారు. తెలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడటానికి కూడా లేకుండా అయిపోయింది. దెర్ ఇస్ నో వాయిస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు
మీరు మీ ఫ్యామిలీ ఎంతకాలం అక్కడ గెలుస్తున్నది. ఇదా నిజమైన గుట్టు, ఇదా రహస్యం, ఇదా మీరు గెలిచే విధానం అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు నా డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోవటం అనేది, ఆయన ఏదో చెబుతారు, ఏదో ఒత్తిడి చేశారు, అది చేశారని. ఒత్తిడి చేసే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఉంది అది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లో స్థానిక ఎన్నికలు జరిగితే, ఎంపీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో, మీ జిల్లాలో, ఈ పులివెందల కూడా అందులోనే వస్తుంది, అక్కడ ఎంపీటీసీలు 553 స్థానాల్లో 439 స్థానాలు, అంటే 79% ఏకగ్రీవాలని. ఎక్కడైనా అవుతాయండి? ఎక్కడైనా అవుతాయా? ఏ జిల్లాలో ఉందో షోమి, ఎనీ అదర్ డిస్ట్రిక్ట్, మీ కడప జిల్లాలో కాకుండా ఇంకేదైనా జిల్లాలో అయినా. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే పోలింగ్ బూత్కు రానివ్వలేదు, నామినేషన్ వేయటానికి రాలేదు, నామినేషన్ వేయటానికి ఎవరైనా వస్తే వాళ్ళని బలవంతం చేశారు, నిర్బంధించారు, తప్పుడు కేసులు పెట్టారు. మీ విధానం అది, మీ సిస్టమ్ అది. జడ్పీటీసీలో వస్తే 50 స్థానాల్లో 38 స్థానాలు ఏకగ్రీ. ఎక్కడన్నా ఉందండి? ఏ జిల్లాలను చెప్పండి? మీ హయాంలో అరాచకం ఆ రకంగా రాజ్యం వెళ్ళింది. ఈ రోజున నేను నా జడ్పీటీసీ పులివెందలకి 11 మంది నామినేషన్లు వేశారు. వాట్ డస్ ఇట్ మీన్? 11 నామినేషన్లు పడ్డాయంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం? అంటే స్వేచ్ఛగా వేసినట్టే కదా. అదే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ పాలన ఉంటే ఒకటి పడేది, అది మీదే. మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, రానిచ్చేవాళ్ళు కాదు, మీరు రావటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు, నామినేషన్ వేయటానికి వచ్చేవాళ్ళు కాదు. అందుకనే మీకంత భారీ మీద. ఇప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో పోలీసు వ్యవస్థ, జిల్లా వ్యవస్థ అందరూ కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు కనుక ఈ రోజున మీకు డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నాను, ఈనాటి విజయం అది ప్రజాస్వామ్య విజయం. నేను తెలుగుదేశం పార్టీ విజయం అనేదానికంటే కూడా అది ప్రజాస్వామ్య విజయం, అది రాజ్యాంగ విజయం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం 3.5 దశాబ్దాలుగా అక్కడ ఓడిపోతూనే ఉంది. మీ అక్రమ మార్గాల వల్ల, మీ దౌర్జన్యం వల్ల, మీ దుర్మార్గం వల్ల, మీ ఫ్యాక్షనిజం వల్ల, మీ ఒత్తిడి వల్ల, మీ తప్పుడు దోవల వల్ల అక్కడ రాజ్యాంగం ఓడిపోతూనే ఉంది. 3.5 దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంది అక్కడ. ఈ రోజున స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించారు కనుక, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించింది కనుక అక్కడ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేశారు. డిఐజీలు, ఎస్పీలు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఒక రకంగా. వాళ్ళకి విసుగొచ్చింది, ఏమిటి దాన్ని. డిఐజీ కూడా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగా పరుగులు తీశాడు ఆయన. అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. ఈ రోజున అంబేద్కర్ ఆత్మ శాంతించుంటుంది, సంతోషపడి ఉంటుంది. ఈ రోజున నేను వ్రాసిన రాజ్యాంగం పులివెందులలో కూడా అది వాడుకలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అమలులో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంతోషపడుతుంటారు. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 3,000తోటే గెలిచాడు. మీ అందరూ గుర్తు చేస్తున్నా తమ్ముడు, 96 ఎలక్షన్లు అనుకుంటా. 3,000తోటే గెలిచాడు ఆయన. ఎందుకు గెలిచాడు 3,000తోటి? అక్కడ ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని అతను చాలా బ్రహ్మాండంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు. మీ ఆటలు చాలా వరకు సాగనివ్వలేదు, మీ ఎత్తుగడలు సాగనివ్వలేదు, మీ బూత్ క్యాప్చరింగ్ జరగనివ్వలేదు, మీ రిగ్గింగ్ జరగనివ్వలేదు. 3,000తోటే గెలిచాడు. 50,000, 60,000 మెజార్టీతో గెలిచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ 3,000తోటే గెలిచింది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడితే, వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేస్తే
మీ అసలు బలం ఇదన్నమాట, మీ అసలు వ్యవహారం ఇదన్నమాట. ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఆయన దెర్ ఇస్ నో వాయిస్. ఈ రోజున ఎవ్వరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు. వైసీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, వైసీపీ నాయకులకు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా, కో పొలిటీషియన్గా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు మీ నాయకుడు, మిమ్మల్ని తప్పు త్రోవలో నడిపిస్తున్నాడు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం కేసు అతని పీకలకు చుట్టుకోబోతుంది. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మద్యం కేసులో బిగ్ బాస్ ఆయనే, మెజారిటీ రిసీవర్ ఆయనే, ఆయన దగ్గరికే మెజారిటీ సొమ్ము వెళ్ళింది అని అందరికీ తెలుసు, అతనికి తెలుసు. ఏ కేసులో తప్పుకున్నా ఈ కేసులో తప్పుకోలేనని అతనికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అతను బయట ప్రపంచంలో ఉండే సమయం చాలా తక్కువని కూడా అతనికి తెలుసు. పార్టీని కాపాడుకోవాలని, కార్యకర్తలు చెల్లా చెదరు కాకుండా కాపాడుకోవాలని ఈ రకంగా అబద్ధపు మాటలో, అసత్యపు మాటలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయనకు తెలుసు తన పరిస్థితి ఏమిటి, తన భవిష్యత్తు ఏమిటి అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఏదో రకంగా తప్పుదోవ డైవర్షన్. మనకి రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ దొంగలు చదువుతారు, మభ్య పెడుతుంటారు, దారి మళ్లించే దొంగలు, మభ్య పెట్టే దొంగలు అని చెప్పి ఫోటోలు కూడా పెడతారు. అంటే ఏమండి మీ షర్ట్ మీద ఏదో పడిందండి అంటాడు, వీడు తిరిగే లోపల అటు సూట్ కేసు కొట్టేస్తారు. ఆ టైపుల్లోగా అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దొంగల మభ్యపెట్టే దొంగల్లాగా, దారి మళ్లించే దొంగల్లాగా ఈయన చేస్తున్నాడు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మనిషి ఈ రోజున కుదేలైపోయినాడు. ఆయన ఎప్పుడైతే డిపాజిట్ కూడా దక్కలేదో మనిషి కుదేలైపోయినాడు. సీనియర్ నాయకుడు, భారతదేశంలోని సీనియర్ నాయకుడు, వయసులో తన తండ్రి వయసు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అతను ఏకవచన ప్రయోగం చేయటం, వాడు వీడని మాట్లాడటం గమనించరా రాష్ట్ర ప్రజలు? గమనించట్లేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు ఏమిటి భాష అని అంటున్నారు. ఆయన ఎంతో కాలం ఉండడు, పోతాడు అంటారు. ఏమిటి ఎంత జుగుప్సాకరంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ భాష చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా అనొచ్చా అని చెప్తున్నా. ఎవడెప్పుడు పోతాడు ఎవరికి తెలుసు అండి? ఏ మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలుసు? భగవంతుడు నీ నుదుటనే ఎప్పుడు రాశాడో తెలుసు. 100 ఏళ్ళు ఉండొచ్చు ఆయన, రేపో మాపో ఎవరికైనా పిలుపు రావచ్చు. ఆ దేవుడి దగ్గర నుంచి, భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తే ఏం చేస్తాను? నేను రానండి, నేను ఇంకా సంపాదించుకోవాలని అంటావా? రాత్రికి రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తావు? అట్లా అనొచ్చండి. ఆయన ఎంతకాలం బతుకుతాడు అనొచ్చండి ఆ మాట. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఐఎమ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు, బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారా? నేను ఈ మాట అనకూడదు కానీ అనక తప్పదు నాకు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఆయన ఎంతకాలం? నేను ఈరోజు అవుతున్నా 100 సంవత్సరాలు ఉంటారు ఆయన. ఎనీ డౌట్? నువ్వు చెప్పగలవా? మాటవాడి కుప్సు అని తగ్గుతుంటావు, తుమ్ముతుంటావు. అందుకని బాడీ షేమింగ్, అవతల మనిషి మీద వ్యక్తిత్వం దెబ్బతినేటట్లుగా మాట్లాడటం మంచి. మీకేమి మీ తల్లిదండ్రులు చాలా ఘోరంగా విఫలమయ్యారండి. మీకు సరైన సంస్కారం నేర్పలేదు మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని సరిగా పెంచలేదు. నన్ను అడిగితే మీ తల్లిదండ్రులు సంస్కారయుతంగా పెంచలేదు మిమ్మల్ని. ఎదుటి వాళ్ళని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. పెద్దల్ని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. భాష ఎలా ఉండాలో చెప్పలేదు మీకు.
చదువుకోమని కూడా సరిగ్గా చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. లేకపోతే ఈ భాష చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ, భవిష్యత్తులో మీ నాయకులందరికీ అరే అసలు బలం ఇదా మన నాయకుడిదని తెలిసిపోయిందని చెప్పి కూడా తెలియచేస్తూ, భవిష్యత్తులో కూడా మీ భాష జాగ్రత్తగా మాట్లాడండి. సీనియర్ నాయకుడి పట్ల, మీకంటే వయసులో పెద్దవారి పట్ల. నేను మీకంటే వయసులో పెద్దవాడిని, మీకంటే 20 ఏళ్ళు పెద్దవాడిని నేను. అయినా మీరు అంటున్నాను నేను. మీరేమంటారు? నువ్వు అంటావు, వాడు అంటావు, వీడు అంటావు. అలాని కాదు, తెలుగు ఎవరంటే ఈయన ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఉండాలంటావు, ఈయన రామకృష్ణ అనుకోవాలంటావు. రివర్స్ అంతా. జనరల్గా ఏమంటారండి పత్రికా సోదరులు ఏమంటారు? ఈ వయసులో అంటే కృష్ణారామ అనుకో అంటారు జనరల్గా. ఈయన రామకృష్ణ అనుకోండి అంటే రివర్స్ అన్నది. అటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ, 35 సంవత్సరాల తర్వాత పులివెందల ప్రజలకు స్వాతంత్రం వచ్చినందుకు ఆ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్కి, వారి కమిషన్కి, అలాగే పోలీస్ అధికారులకు, ముఖ్యంగా కోయ ప్రవీణ్ గారు, అక్కడ ఎస్పీ అశోక్ గారు, అక్కడున్న బృందం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న పోలింగ్ రోజున 12వ తారీఖున అతను అవినాష్ రెడ్డి ఎంపీ వ్యవహరించిన తీరు చాలా జుగుప్సకరంగా ఉంది. పోలీస్ కస్టడీలో నుంచి పారిపోయి కార్యాలయంలో దాక్కొని తలుపులు తీయకుండా ఉండటం. ఈయన ఒక పార్లమెంటు మెంబర్ అండి, సిగ్గుచేటు. ఇతను చట్టాలు చేస్తాడండి దేశవ్యాప్తంగా, ప్రజలు ఎలా ఉండాలని చట్టాల నిర్దేశకుడు ఇతను. ఇటువంటి వ్యక్తుల్ని పార్లమెంటు మెంబర్గా పెట్టుకున్న ఆ పార్టీ నాయకుల్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే అవినాష్ రెడ్డిని కూడా ఆ కేసులో అరెస్టు చేయాలి. తప్పుడు మాటలు మాట్లాడుతున్న పోలీస్ అధికారుల్ని, అతి జుగుత్సాకరంగా మాట్లాడిన పోలీస్ అధికారులను బెదిరించిన, పోలీస్ అధికారుల నిధుల నిర్వహణకు అడ్డొచ్చిన వారందరి మీద, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టరీత్యా కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని తెలియచేస్తూ, మరొక్కసారి పులివెందుల ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.